అదొక మారుమూల ఉన్న చిన్న ఊరు. పేరు పుణ్యపురం. మ్యాప్లో వెతికితే కనిపించదు, కానీ మనసుతో వెతికితే తప్పకుండా దొరికే ఊరది. ఆ ఊరికి ఒక ప్రత్యేకత ఉంది. అక్కడ నివాసం ఉంటున్న ప్రజలు నాన్ వెజ్ తినరు. కోడి, మటన్, చేప, గుడ్డు ఇవన్నీ ఆ ఊళ్ళో నిషేధం. పెంచటం కానీ అమ్మటం కానీ జరగదు. కూరగాయల్నే పండించుకొని వాటినే తింటూ ఉంటారు. అయితే ఆ పుణ్యపురం చుట్టూ ఉన్న ఊళ్ళవాళ్ళు ఎప్పుడూ ఆశ్చర్యపోతూ ఉంటారు. ఏమయ్యా, కూరగాయలతోనే బ్రతుకుతారా? పిల్లలకు బలమెలా వస్తుంది? పండగలప్పుడైనా మాంసం వండుకోరా అని అడుగుతూ ఉంటారు. అప్పుడు పుణ్యపురం వాళ్ళు చిరునవ్వుతో, మాకు ఆకలి కంటే సంప్రదాయం ముఖ్యమని ఒకే ఒక్క మాట చెప్పేవాళ్ళు. దాంతో అవతలి ఊరి వాళ్ళు మౌనంగా వెళ్ళేవాళ్ళు. ఒకనాడు రాము కాకి వంకాయల బుట్టను తీసుకుని ఇంటికొచ్చాడు. సీతా, సీతా అని తన భార్య సీత పిచ్చుకని పిలిచాడు. సీత పిచ్చుక కోపంగా వచ్చింది. ఎందుకంత గట్టిగా పిలుస్తున్నారు? నాకు చెవుడు లేదని తెలుసు కదా. నువ్వు పెరట్లో ఉన్నావనుకొని పిలిచాను సీత. సరేలే, ఈరోజు ఏం కూరగాయలు తీసుకొచ్చారు? తాజా కూరలలో. చాలు చాలు, వంకాయలు తీసుకొచ్చారని అర్థమైంది. వెళ్ళి కట్ చేస్తూ ఉండండి. నువ్వు పెరట్లోకి వెళ్ళి పక్కింటి రాధ పిచ్చుక పిన్నితో పనికి మాలిన కబుర్లని కాసేపు చెప్పుకొని వస్తావు, అంతేనా సీత? తెలిసి కూడా ఎందుకండి అడుగుతారు? అని సీత పిచ్చుక వెళ్ళిపోయింది. రాము కాకి వంకాయల బుట్టతో కిచెన్లోకి వెళ్ళాడు. కత్తిపీట కోసం చూశాడు. ఎక్కడా కనిపించలేదు. ఎంత వెతికినా కత్తిపీట కనిపించటం లేదు. ఇప్పుడు సీతని పిలిచి కత్తిపీట గురించి అడిగితే నన్ను కొట్టినా కొడుతుంది. ఎందుకొచ్చిన తలనొప్పి? వెళ్ళి మిల్కీ పావురాన్ని అడుగుతాను, తనకేమైనా కత్తిపీట ఇచ్చిందేమో అనుకుని ఇంటి నుంచి బయలుదేరి 2-3 ఇళ్ల తరువాత ఉన్న మిల్కీ పావురం ఇంటికొచ్చాడు. అప్పుడు మిల్కీ పావురం తన ఇంట్లో సొరకాయ కట్ చేస్తూ కనిపించింది. కత్తిపీట కావాలా అన్నయ్య? అవునరా చెల్లే. ఈ సొరకాయ కోయడం అయ్యాక ఇస్తానన్నయ్య. అలాగే చెల్లి. అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. స్మైలీ కొంగ తన ఇంట్లో ఆలు టమాటాల కూర చేస్తుంటే మింటూ గ్రద్ద ఆకుకూరలు వండుకుంటుంది. లిల్లీ చిలుక తన ఇంట్లో పప్పుచారు చేసుకుంటుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. పక్క ఊళ్ళు పట్టణాలయ్యాయి. బిర్యానీలు, చికెన్ పకోడీలు, ఫాస్ట్ ఫుడ్ షాపులు వచ్చాయి. కానీ పుణ్యపురం మాత్రం కొంచెం కూడా మారలేదు. నాన్ వెజ్ తినని ఊరులాగే ఉంది. ఊళ్ళో లిల్లీ చిలుక చిన్న టిఫిన్ సెంటర్ పెట్టుకుంది. ఇడ్లీ, దోశ, ఉప్మా, పులిహోర అమ్ముతూ పండుగలకు ప్రత్యేకంగా పెసరట్టు చేసేది. ఏమే లిల్లీ, ఎలా సాగుతుంది నీ టిఫిన్ సెంటర్? 3 పువ్వులు 6 కాయలని చెప్పలేను, కానీ 3 పువ్వులకి 3 కాయలుగా ఉందని మాత్రం చెప్పగలను మిల్కీ. ఓహో, ఇటు లాభం లేదు, అటు నష్టం లేదు, పెట్టిన పెట్టుబడి మాత్రం వస్తుందన్నమాట. అంతేనా లిల్లీ? అంతే మిల్కీ అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా సైరా అనే పేరున్న రిచ్ కాకి అక్కడికొచ్చాడు. మెడలో మెరుస్తున్న గోల్డ్ చైన్ని మిల్కీ పావురం, లిల్లీ చిలుక చూశాయి. చెప్పండి, ఏం కావాలి మీకు? నా పేరు సైరా. నాకు చికెన్ దోశ కావాలి, దొరుకుతుందా అని సైరా కాకి అడగగానే మిల్కీ పావురం, లిల్లీ చిలుక ఒకరి ముఖం ఒకరు చూసుకున్నాయి. ఏ ఊరికొచ్చి ఏమడుగుతున్నారో మీకు తెలియడం లేదా? తెలియటం లేదు. ఎంతకీ ఇది ఏ ఊరు? ఇది పుణ్యపురం, నాన్ వెజ్ తినని ఊరు అని లిల్లీ చిలుక చెప్పగానే సైరా కాకి ఆశ్చర్యంగా, ఏంటి, నాన్ వెజ్ తినని ఊరా? నేను నమ్మను. నాన్ వెజ్ తినకుండా ఏ ఒక్కరూ ఉండలేరు. అలాంటిది ఒక ఊరు మొత్తం కలిసి నాన్ వెజ్ తినని ఊరుగా ఉందంటే నేను వెర్రి పుష్పాని కాదు. నా పేరు సైరా. నమ్మితే నమ్మండి, లేదంటే పోండి. ఇది మా ఊరు, పక్కా నాన్ వెజ్ తినని ఊరు. మా లిల్లీ టిఫిన్ సెంటర్లో సొరకాయ దోశ చాలా ఫేమస్. తినండి, చాలా బాగుందని తిన్న తర్వాత నువ్వే చెబుతావు. అవునా, సరే ఇవ్వండి అని సైరా కాకి చెప్పగానే లిల్లీ చిలుక సంతోషపడుతూ సొరకాయ దోశ వేసి సైరా కాకి ఇచ్చింది. సైరా కాకి చాలా సంబరంగా తిని డబ్బులిచ్చింది. తిన్నాక మెచ్చుకోలుగా, నిజం చెప్తున్నాను, నువ్వు చేసిన సొరకాయ దోశ చాలా బాగుంది.
వెజ్ ఇంత మంచిగా ఉన్నప్పుడు ఇక నాన్ వెజ్ తినాలనే ఆలోచన ఎలా వస్తుంది చెప్పండి? చాలా చాలా థ్యాంక్స్ అండి. తెలిసిన వాళ్ళకి చెప్పండి. చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను అని సైరా కాకి వెళ్ళిపోయాడు. కాని సైరా కాకి ఉద్దేశం అది కాదు. తనకి ముందే తెలుసు అది నాన్ వెజ్ తినని ఊరని. సైరా కాకి పట్నంలోని హోటల్ బిజినెస్ చేసేది. పక్క ఊళ్ళో బిర్యానీ సెంటర్ పెట్టి బాగా సంపాదించింది. ఇప్పుడు పుణ్యపురంలో నాన్ వెజ్ హోటల్ పెడితే బాగా సంపాదించుకోవచ్చుననే ఆలోచన చేశాడు సైరా కాకి. ఈ పుణ్యపురం గురించి చెవులారా విన్నది నిజమని నమ్మలేదు. కాని కల్లారా చూసిన తర్వాత నమ్ముతున్నాను. ఇది పక్కా నాన్ వెజ్ తినని ఊరు. ఇక్కడే నేను నాన్ వెజ్ హోటల్ నడిపిస్తే చాలా మంచి బిజినెస్ అవుతుంది అని అన్ని విధాలుగా బాగా ఆలోచించి మరుసటి రోజునే రోడ్డుపై గ్రాండ్ నాన్ వెజ్ హోటల్ త్వరలో ప్రారంభం అనే బోర్డు పెట్టేసింది సైరా కాకి. ఊరి వాళ్ళంతా అది చూసి షాక్ అయ్యారు. మన ఊరి పేరు చెడిపోతుందని ఊరి వాళ్లలో చర్చ మొదలైంది. ఊరి వాళ్ళు మాట్లాడుకొని సైరా కాకి హోటల్ దగ్గరికి వచ్చారు. ఏమిటి సైరా ఇది? నాన్ వెజ్ హోటల్ మింటూ. ఇక్కడ ఎందుకు పెట్టావు? ఇక్కడి నుంచి తీసేయ్. నేను ఊరి లోపల పెట్టలేదు, బయటే కదా పెట్టాను. తినాలని ఉన్నవాళ్ళు వచ్చి తినేసిపోతారు. ఇక్కడి నుంచి నాన్ వెజ్కి సంబంధించింది ఏది మీ ఊళ్ళోకి రాదు. అన్నీ శుభ్రం చేసుకుంటాం. ఇక మీరు వెళ్ళొచ్చు. మర్యాదగా ఇక్కడి నుంచి మీ నాన్ వెజ్ హోటల్ని తీసేయ్, లేదంటే ఏం చేస్తామో నీకు తెలీదు. ఇలా చూడండి, నేను చట్టపరంగా ఏ తప్పు చేయటం లేదు, కానీ సాంప్రదాయపరంగా పెద్ద పాపం చేస్తున్నావు అని మాటల యుద్ధానికి దిగారు. అప్పుడే అక్కడికి రాము కాకి, సీత పిచ్చుక వచ్చాయి. విషయం తెలుసుకున్నాయి. అలా కాదు మింటూ, మన సాంప్రదాయం గొప్పదే, కానీ ఇతరుల్ని ఆపే హక్కు మనకుందా? అది కూడా మనం ఆలోచించుకోవాలి కదా. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా రాము? నాన్ వెజ్ తినని ఊరుగా మన ఊరికెందుకు పేరొచ్చిందో నీకు తెలీదా? అవునండి, మన ఊర్లో పెట్టినా మన ఊరు ముందు పెట్టినా సైరా కాకి మన ఊరిని ఉద్దేశించే ఈ నాన్ వెజ్ హోటల్ని పెట్టాడని స్పష్టంగా అర్థమవుతుంది. మన ఊరి తరపున ఉండాలి, ఊరి తరపునే మాట్లాడాలి. ఇలా చూడండి, నాన్ వెజ్ తినని ఊరుగా మా ఊరికి ఒక కట్టుబాటు ఉంది. ఇక్కడ మీరు నాన్ వెజ్ హోటల్ని పెట్టి కట్టుబాటుని అపవిత్రం చేయకండి. మీ హోటల్ వ్యాపారాన్ని అడ్డుకోవాలన్నది మా ఉద్దేశం కాదు, కానీ మా పద్ధతిని మేము గౌరవించుకోవాలి కదా. మీరెన్ని చెప్పినా నేను ఇక్కడి నుంచి ఈ నాన్ వెజ్ హోటల్ని తీయను. ఇలాగే నడిపిస్తాను. ఎవరు ఏం చేస్తారో చూస్తాను. లిల్లీ, మిల్కీ, మింటూ, మనమెంత చెప్పినా ఆయన వినడం లేదు. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదండి. ఆయనకి ప్రకృతే బుద్ధి చెబుతుంది అని అక్కడి నుంచి అందర్నీ తీసుకుని వెళ్ళిపోయింది. 2 రోజుల తర్వాత సైరా కాకి తన నాన్ వెజ్ హోటల్ని ఓపెన్ చేయాలని అంతా ప్లాన్ చేసుకుంది. అప్పుడే భారీ వర్షం పడింది. రోడ్డు మునిగిపోయింది. ఫ్రిడ్జ్ పాడైంది. మాంసం పాడైపోయి వాసనొచ్చింది. సైరాకు భారీ నష్టం కలిగింది. అదే రోజు పుణ్యపురంలో మాత్రం పంటలు బాగా తడిసి పచ్చగా కనిపించాయి. ఊరి దేవాలయంలో దీపం ఆరలేదు. మరుసటి రోజు సైరా కాకి రాము, సీత ఇంటికొచ్చాడు. సీత పిచ్చుక కోపంగా, చెయ్యాల్సిన నష్టం చేసి ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ మా దగ్గరకొచ్చావు? వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని నోటికొచ్చిన మాటలతో బాగా తిట్టింది. రాము, సీత, నేను హోటల్ని మూసేస్తున్నాను. నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగింది. ఈ ఊరి కట్టుబాటుని అశ్రద్ధ చేశాను. అందుకే తగిన ఫలితాన్ని అనుభవించాను. బుద్ధి వచ్చింది కదా, ఇక మీ ఊరికి వెళ్ళిపోండి. ఈ ఊరి పద్ధతిని నేర్చుకునే అవకాశం నాకివ్వండి అని సైరా కాకి బ్రతిమలాడుకున్నాడు. రాము కాకి, సీతా పిచ్చుకతో పాటు మిగతా వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. సైరా కాకి ఆ రోజు నుంచి పుణ్యపురంలోనే ఉండిపోయాడు. కూరగాయల సాగు నేర్చుకున్నాడు. కొన్ని నెలల తర్వాత అదే హోటల్ బోర్డు మారింది. పుణ్యపురం శుద్ధ శాకాహార భోజనం అని. పట్టణం నుంచి జనాలొచ్చారు. నాన్ వెజ్ లేకుండా ఇంత రుచా అని మెచ్చుకోవటం మొదలుపెట్టారు. సైరా కాకి చాలా సంతోషపడ్డాడు. సైరా, నువ్వు చాలా గొప్పవాడివయ్యావు. అంతా మీరు నేర్పిన పుణ్యమే. అలా ఇద్దరూ కలిసి ఆ హోటల్ని చూసుకునేవాళ్ళు. పుణ్యపురం సంప్రదాయం గోడలు కట్టలేదు, మనసుని మార్చింది.
నాన్ వెజ్ బిర్యానీ వాసన రాకపోవచ్చు, కానీ మానవత్వ పరిమళం మాత్రం గాలిలో ఎప్పుడూ ఉంటుంది.